ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ముందు ఒక లైన్తో మొదలు పెడతామమ్మా. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. అబ్బో గమ్మకాలు భలే పలుకుతున్నాయి మీకు. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోమో కాంచుటే తొలినోమో కడగంటి చూపైన కడు పావనం. ఎవరిది? కృష్ణుడిది. అవును. మనసే అందాల బృందావనం ధని ససని నిధన మమ దిడి దద మమ గగ ధన మమ గగ సస గస మగ అని గని సగ బృందావనం. సుశీల్ గారు కోపం వస్తే ఇట్లా పాడితే శుభ్రంగా ప్రాక్టీస్ చేసి పాడేదాన్ని. చౌకార్జానికి గారు వీడు అక్కడ గురువు గారిని ఎదుర్కొండా పెట్టుకొని, ఎందుకంటే ఫింగరింగ్ కరెక్ట్గా రావాలి. అవును అవును అవును. తానానికి వాటికి కూడా ఫింగరింగ్ బాగా రాలేదు. ఎందుకంటే నేనేమో తాళం మా అమ్మగారు నేర్పారు. తాళం లేకుండా పాడితే బాగుండు, అంటే ఇటు ఊరికే యాక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ తాళంతో వేస్తే దాని యొక్క గత్తు అంటే కరెక్ట్ పట్టు చిక్కుతుంది అన్నమాట. మొత్తం పాట ఈజీగా పడేసేదాన్ని. ఇప్పుడు అంటే మరి ఎన్నాళ్ళు నోరు మూసుకొని కరోనా వచ్చిన తర్వాత మౌనం 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 జపం జపం ధ్యానం ధ్యానం మాట పలకదు కదా. అందుకని మీరు మొదలెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్పి బాలు గురు పాట పాడాడు. అది కూడా జనానికి, ఎందుకంటే ఎలా మిమ్మల్ని అంటే పొగడాలి, ఎలా చెప్పాలి అంటే ఈ మొత్తం అంతా సృష్టి అంతా కూడా కళలకు పోషణ, కళలకు రసికులు. మీ యొక్క కళ్ళ వెలుగులతోనే ఎక్కడో ఉన్న ఎంతంటి నటులు నాటకాలు కానీ నృత్యం కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అవకాశం లేని రోజుల్లో కూడా పాటలు పద్యాలు స్కూళ్ళల్లో షేక్స్పియర్స్ కాలేజెస్లో ఇట్లాగా పెరిగి 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 ఆర్టిస్టులని మీ యొక్క కంటి చూపుల వెలుగులతో మమ్మల్ని చేశారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారు చూడండి. కరెక్టా? అంత స్థానాన్ని ఇచ్చి ఇవాళ ఏదో మా చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం. ఊరికే చూపులకు బాగుండడం కాదు, మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి, ఎలా నించోవాలి నేర్పాలి, ఎలా చూడాలి నేర్పాలి. కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు వీణ గాయత్రి అని, తర్వాత ఫిడిల్ మ్యాండిల్ గణేష్ శ్రీనివాస్ ఇట్లా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ. అలాగా నాకు పాట రాదు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేను అనుకుని ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను. అదొకటి స్టార్ట్ చేసి జ్ఞాపకార్థం. శృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరా శంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విదితా కిల శాస్త్రసుధా జలదే महितोपनिषत्कथिता निधे हृदये कलये विमलं चरणं భవ శంకర దేశికమే శరణం. చాలా ఉంది పాడాలంటే. ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఎక్కడ ఊహించుకోలేకపోతున్నాం. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక చలాకీ నటి, మూలాలు మాత్రం ఎంతో శాస్త్రీయంగా అన్ని గమకాలు పలుకుతూ. మీకు తమాషా ఏంటంటే ప్రపంచంలో ఏది చెప్పినా చేసేదాన్ని. డాన్సు తోడి మాస్టర్ గారు మీసాల టబ్బుగా పిలక పెట్టుకొని వచ్చేవాడు స్కూల్ నుంచి, కాన్వెంట్ గుచ్చాపిట్స్ కాన్వెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని చూడగానే భయం. ఇవాళ ఇంట్లోంచి 6:30కి వచ్చి కూర్చునేవాళ్ళు. మృదంగం ఆయన, గిరిద, తర్వాత ఫ్లూటు, తర్వాత తాళం కొట్టి ఆయన. మాస్టర్ గారిని చూడగానే గుండె డామ్ అనేది. అంటే తోడివను పైగానే నడుకు కట్టేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే షేప్ రావాలని. కొన్నాళ్ళు అయిన తర్వాత గూనితో నడిచేదాన్ని.
అంటే ఏంటమ్మా అంటే మరి మాస్టర్ గారు ఏంటో ఇదంతా కట్టించి తాళ్ళేసి ఇది చీరలు వేసి కట్టేవాళ్ళు నడువులు அந்த மாதிரி இருக்கக்கூடாது நல்லா అழగా షేప్ ఆడుకోవడం అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణ చేసేవాళ్ళు అంటే ఎట్లా అంటే బాడీ లూజ్గా ఉండకుండా దేనికి ఏదైతే స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఉండాలో ఫార్మేషన్ ప్రపోర్షన్ అలా చేసుకునేవాళ్ళు అన్నమాట. అలాగే నేర్చుకునేసరి నేను అన్నీ నేర్చుకునేదాన్ని. మాస్టర్ గారు పాడే మాస్టర్ గారు వచ్చేటప్పుడు కిటికీలోని చూసేదాన్ని. కిటికీలు పిలకేసుకుని చక్కగా అందంగా ఉంటారు ఎర్రగా. అమ్మో ఇవాళ ఈయన వచ్చాడు, ఈయన సరిగా మా పదనే లంబో కుమికర అమ్మో నేను పాడని చెప్పి అక్కడి నుంచి జంప్ అలా అలా చూసేవారు. జాలేసి నాకు పొట్ట నొప్పి అట్లా తోలేసేదాన్ని. ఇవాళ బాధపడుతున్నా అంటే ఆ కొంచెమో కొద్దో నేర్చుకున్న కాస్త ఎఫెక్టు అంటే ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేం కదా. అవును అవును అవును. ఆడలేము. ఆడాలన్నా ఆ శక్తి రాదు, పోయిన శక్తి మళ్ళీ రాదు. ఉంటుంది శరీరంలో మరి డ్రైవింగ్ను ఈత కొట్టేటప్పుడు ఎట్లా సహజంగా కన్నారితే ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుందో అట్లాగా అన్నీ ఆ సాధన వల్ల వస్తుంది. అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అయ్యో నేను నేర్చుకోపోయానే. సుశీల్ గారు అంటారు బాగా పాడతావు కదా కొంచెం సాధన చేయకూడదు, సంగీతంగా రాదు. సంగీతం మన మాస్టర్ కూచిపూడి మాస్టర్ గారి దగ్గర సంగీతం ఇది బాగా నేర్చుకుంటే శుభ్రంగా పాడేదాన్ని కదండి. ఇప్పుడు ఆ కోరిక సరే పర్వాలేదు భజన్స్ పాడదాం అని దాని మీద అంటే ఎక్కడ ఏ గమకం కష్టమైన పాటల మీద ఇష్టం ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ లైట్ సాంగ్స్లో మీరు ఎక్కువ పడిన ఎందుకంటే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ కర్ణాటక ఎక్కడో రికార్డింగ్ జరుగుతుంది ఊరికే తొంగి చేశా. బాలుకి విపరీతమైన గమకాలు పడతాయి. ఏనండి ఏమయ్యా అన్ని గమకాలు వద్దయ్యా, గమక వద్దంటున్నారు బాబు అంటే అది వినడానికి మన బాలుకు ఊరికే తిరిగిపోతాయి వర్షన. అవునవును. అయ్యో బాలుగారు అది అందుకని లైట్ సాంగ్స్లో మీకు ఏంటంటే కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ చేయాలి అంటే ఎంతవరకు అంత పాడాలి. ఈ కష్టమైన పాటలు కొంచెం గమక ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి. అవును అవును. అంటే ఎక్స్టెంపర్ సంచారం మందన స్వకల్పన. అవును అది మనోధర్మ సంగీతానికి దానికి ఇస్తా ఉంటుంది మన సరే. ఎక్కువసేపు సంగీతాన్ని గురించి మాట్లాడుతుంది ఎందుకంటే కళా పోషకులు ఇంతమందిని మమ్మల్ని అందరినీ కూడా పోషించినటువంటి ఈ ప్రపంచంలో భాషా భేదాలు లేవు. అంటే నాకెంత దూరం సంతోషం అంటే కళలంటే ఒకటే భాష ఒకటే హద్దు అనేది లేదు. అందానికి పంచభూతాలు అందరినీ ఒకే రకంగా చూస్తే కదా అది వేరు ఇది వేరు ఇది వేరు. చూడు వెంకటేశ్వర స్వామి పాటలో అది కుక్కం మీద పడ్డ పుడమే అయినా ఒకటే అడగి ఏనుగు మీద కాయు ఎండొకటే. అంచేత భాషని ఎందుకు మనం తోసేస్తాం? భాష తెలియనందువల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను. చిన్నప్పుడు మన పెళ్లి చేసి చూడు కాలగిరిలో పిక్చర్ చేస్తున్న రోజుల్లో నేను పుల్లయ్య గారు జానకి గారు వెళ్ళిపోతున్నారు మార్కెట్కి, నేను ఎందుకు వెళ్ళకూడదు? పోసి నీళ్ళు పోగానే మార్కెట్ పోతుందే, నాకు ఆ మార్కెట్ పోవడం ఏంటో తెలియదు. నాకు ఆవిడ వెళ్ళిపోతుంది, నేను ఎందుకు వెళ్ళిపోకూడదు? నాకు కూడా సరదాగా ఉండే. అంటే అప్పట్లో జనం తక్కువ అన్న మార్కెట్ చక్కటి డిస్ప్లేస్మెంటు చాలా బాగుండేది, అలా నీట్గా ఉండేది. ఇట్లా నానా గందరగోళం అసలు రూపురేఖలు ఇప్పుడు కంప్లీట్గా అన్ని మొత్తం టోపోగ్రఫీ ది హోల్ సిటీస్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ హెస్ గాన్. ఐ హావ్ నో రైట్ టు సే బట్ వీ హ్యావ్ టు లివ్ విద్ ఇన్ అవర్ లిమిట్స్. సో అవన్నీ చేసినప్పుడు ఒకసారి నేను మా ఫాదర్తో అన్నాను, నాన్నగారు మీరు నాతో రండి బయటికి. ఎందుకు ఎక్కడికే? మీరంతా కొంటారు 6 రూపాయలు బెండకాయలు, నాకెందుకు 12 రూపాయలు చెప్తాడు వాడు అంటే నవ్వారు. నేను తీసుకెళ్తే ఎప్పుడిపా కేజీ ఎప్పుడిపా అంటే 13 రూపాయలు இருக்குమ్మా. ఏయా ఎంగ అప్పాకు 1 వేల ఎనకు 1 వేల అంటే రేపు లేకపోతే ఆ పేరు పెట్టుకొని నన్ను అదే డబ్బులు అడుగుతావు కదా అంటే నవ్వారు. ఎందుకంటే ఆ వ్యత్యాసం బికాస్ యూఆర్ అన్ గుడ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి అది వెంటనే చూపిస్తారు. అందుకే ఇప్పటికీ అంటారు కొన్ని మార్కెట్లోకి వెళ్తే కార్లోంచి దిగద్దంట. అందుకని